ఏదైతే 20 ఏళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్ పరంగా ఏవైతే కష్టాలు తెలుసుకొని ఏదో ప్రోత్సాహంతో ముందుండి ఏదో సాధిస్తూ ఉన్నామో దాన్ని ఒక డివిజన్ కూడా దాన్ని తీసుకొని వచ్చి నేను పుట్టిన ఊరికి ఎంతో కొంత నా వంతు సహాయ సహకారాలు కూడా చేయాలి. తద్వారా ఇక్కడ కంపెనీలో ఉన్న వర్కర్లకు కూడా నేను అండగా ఉండాలి, వాళ్ళకు కూడా కష్టసుఖంలో బాలు పంచుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలంటే ఒక హోదా అనేది కావాలి. ఆ హోదా కావాలంటే ఈరోజు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. నాకు ఇంతకుముందు అవకాశం ఉంటే నేను 2016లోనే యాజ్ ఏ కార్పొరేటర్గా నేను పోటీ చేసేవాడిని. కానీ అప్పుడు 3 పిల్లలు ఉండి అప్పుడు పోటీ అర్హత లేక నేను పార్టీ సూచించిన వ్యక్తికి ప్రచారం చేసి గెలిపించడం జరిగింది. ఇవాళ స్వత్వాగా టీఆర్ఎస్ పార్టీ ఆ జీవోని ఎత్తేసి ఇవాళ పోటీ చేసేందుకు నాకు అర్హత కల్పించిన పార్టీ కాబట్టి అదే అర్హతతోటి కనుక నాకు టికెట్ ఇస్తే మా మల్లాపురంలోనే దాదాపు మా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో 10 డివిజన్లు ఉంటాయి. ఆ డివిజన్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా అనే దమ్ము ధైర్యం నా దగ్గర ఉందని చెప్పి నేను మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సినానా నువ్వురా, ఐఎమ్ వెల్, అందరం కలిసి ఈడ పుట్టినోళ్ళం ఉన్నాం, ఈడ పెరిగినోళ్ళం ఉన్నాం, దాదాపు అందరం కలిసి కూడా ఒక తాటిపైకి వద్దామన్న ఇవాళ మన ఊరిలో మనం గెలిచి మన ఊరు మనం బాగు చేసుకుందామనే ఒక కసి మా మల్లపురంలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి దాంట్లో వచ్చింది. ఆ అవేర్నెస్ తోటి వాళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు, ముందుండి నడిపిస్తూ ఉన్నారు, ధైర్యం చెప్తా ఉన్నారు, అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఉంటామని కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈసారి తప్పకుండా మల్లపురం నుంచి 5th డివిజన్ కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ నన్ను ఈ బీఫామ్ ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను.